Hello friends, SBI PO Prelims paper number 27 explanation, quantitative aptitude. So look at question number 31 onwards. Ram took a loan of 15,000 from Lakshman. It was agreed that for the first 3 years, rate of interest charged would be at 8% simple interest per annum and at 10% compound interest compounded annually from the fourth year onwards. Ram did not pay anything until at the end of the fifth year. How much would he repay if he clears the entire amount only at the end of the fifth year? Only at the end of the fifth year. So look at here, for the first 3 years, that is based on simple interest and 1 year ki 8% చొప్పున 3 years ki 3 8s 24% అమ్మ సింపుల్ ఇంట్రెస్ట్. ఫోర్త్ ఇయర్ నుంచి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం. 1 year కి 10% అయినప్పుడు 2 years కి 21%. బట్ ఇక్కడ మళ్ళీ మనకి ఇంకో కండిషన్ ఏం మెన్షన్ చేశాడంటే రామ్ డిడ్ నాట్ పే ఎనీథింగ్ అంటిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్. సో మనకు అక్కడ కండిషన్ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆ కండిషన్ మెన్షన్ చేయలేదనుకోండి, డైరెక్ట్గా మనం 24 + 21 45% ఆఫ్ 15,000 ఇస్ ద ఇంట్రెస్ట్ అని చెప్పేసేవాళ్ళం. బట్ మనకి కండిషన్ ఏం చెప్పాడంటే ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ వరకు అసలు ఏది పే చేయలేదు అన్నాడు. అంటే ఫస్ట్ 3 years వరకు ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ దాని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. అంటే 21% ఆఫ్ 24 ఈజ్ ఆల్సో యాడెడ్. 24, 21, 45 ప్లస్ 21% ఆఫ్ 24, 10% 2.4, 20% 4.8, 1% 0.24 అండ్ మీన్స్ 5.04 అండి. అంటే మనకి 50.04% ఇంట్రెస్ట్ వస్తుందమ్మా 15,000 రూపాయల మీద. సో 50.04% ఆఫ్ 15,000, 15,000లో 50% వాల్యూ సగం 7,500. 0.04 అంటే 1%లో 4%, 1%లో 4%. 4% ఆఫ్ 1 నథింగ్ బట్ 0.04. సో 1% వాల్యూ 150, అందులో 4% ఎంత అంటే 6. సో 0.04% వాల్యూ 6. టోటల్గా 7,506 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాలి. టు సెటిల్ ద లోన్ మొత్తం అమౌంట్ పే చేయాలి కాబట్టి 15,000 ప్లస్ 7,506, 22,506 ఈజ్ యువర్ ఆన్సర్ అండి. 22,506 ఈజ్ యువర్ ఆన్సర్. ఒకవేళ మనకి అతను ఆ కండిషన్ మెన్షన్ చేయలేదనుకోండి, రామ్ డిడ్ నాట్ పే అంటిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్ అని చెప్పేసి మెన్షన్ చేయనప్పుడు సింపుల్గా 24 + 21 45% అని చెప్పేసేవాళ్ళం. నెక్స్ట్, there was 120 liters of pure milk in a vessel. Some quantity of milk was taken out and replaced with 23 liters of water in such a way that the resultant ratio between quantities of milk and water in the mixture was 4:1. See, 23 liters water యాడ్ చేసిన తర్వాత మిల్క్ కి వాటర్ కి రేషియో 4:1 అన్నాడమ్మా. అనగా 1 part వాల్యూ 23, దెన్ 4 parts వాల్యూ 92 liters మిల్క్ అండి. 120లో నుంచి ఎంతో డ్రా చేశాడు, తర్వాత మిగిలింది 92 liters, 23 liters వాటర్. అగైన్ 25 liters ఆఫ్ ద మిక్చర్ వాస్ టేకెన్ అవుట్. సో మనకి ఈ 25 liters ను కూడా ఏ రేషియోలో బయటికి డ్రా చేస్తామంటే 4:1 రేషియోలోనే డ్రా చేస్తాం. 4 + 1 5 parts వాల్యూ 25 liters, 1 part వాల్యూ 5 liters, 4 parts వాల్యూ 20 liters బయటికి డ్రా చేసాం. అండ్ రీప్లేస్డ్ విత్ 27 liters ఆఫ్ వాటర్ ప్లస్ 27 liters ఆఫ్ వాటర్. Then what is the ratio between milk and water in the final mixture? 92 - 20 అంటే 72, 23 + 27 50 - 5 45, 9 5 times, 9 8 times, 8:5 is your answer. 8:5 is your answer. Next, a merchant buys 2 items for 7,500 rupees.
one item he sells at a profit of 16% and the other item at 14% loss. In the deal, the merchant makes neither any profit nor any loss. What is the difference between the selling prices of both the items? See, ఇక్కడ మనకి క్లియర్ గా ఏం చెప్పాడంటే ఇన్ ద డీల్ ద మర్చెంట్ మేక్స్ నెయిదర్ ఎనీ ప్రాఫిట్ నార్ ఎనీ లాస్. నో ప్రాఫిట్ నో లాస్ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ సమానమైనప్పుడే నో ప్రాఫిట్ నో లాస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ సమానం అయితేనే మనకి నో ప్రాఫిట్ నో లాస్. లేదు, ఒక ఆర్టికల్ మీద వచ్చిన ప్రాఫిట్ ఇంకో ఆర్టికల్ మీద వచ్చిన లాస్ కి ఈక్వల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మనకి నో ప్రాఫిట్ నో లాస్. ఒక ఆర్టికల్ మీద 50 రూపాయల లాభం వచ్చింది, ఇంకో దాని మీద 50 రూపాయల లాస్ వచ్చింది అనుకోండి, బరాబర్ ఈక్వల్ అయిపోతుంది, నో ప్రాఫిట్ నో లాస్. సో ఫస్ట్ ఆర్టికల్ మీద 16% ప్రాఫిట్ అన్నాడు, సో 16% ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ మీద 14% లాస్ అన్నాడు, ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ వచ్చినా సరే మనకి నో ప్రాఫిట్ నో లాస్. A by B is equal to 7/8. ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టూ ఆర్టికల్స్ మనకి 7:8 అనే నిష్పత్తిలో రేషియోలో ఉన్నాయమ్మా. టోటల్ 7,500. 7 plus 8, 15 parts value 7,500, 1 part value 500, 7 5s are 3,500, 8 5s are 4,000. డిఫరెన్స్ ఎంత అంటే 500. ఫస్ట్ ఆప్షన్ మీ ఆన్సర్ అని చెప్పేస్తారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ కాదు, డిఫరెన్స్ బిట్వీన్ ది సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడమ్మా. జనరల్ గా చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు, డైరెక్ట్ గా 500 అని రాసేస్తూ ఉంటారు. 500 ఇస్ ద డిఫరెన్స్ ఏమా కాస్ట్ టు ప్రైస్. ఎందుకంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం కాస్ట్ ప్రైస్ మీదే తీసుకుంటాం కదా అండి. సో 500 ఇస్ ద డిఫరెన్స్ ఏమా కాస్ట్ టు ప్రైస్. బట్ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ 3,500, సెకండ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ 4,000. సెకండ్ ఆర్టికల్ ని 14% లాస్ కమ్మాడు, అంటే 560 లాస్ కమ్మాడు, 3,340. ఫస్ట్ ఆర్టికల్ ని 16% ప్రాఫిట్ కమ్మాడు, అంటే 560 ప్రాఫిట్, 4,060. డిఫరెన్స్ ఎంత అంటే కనుక ఇక్కడ ఒక 560 అక్కడ ఒక 60, 620 రూపీస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైసెస్. ఈ రెండు మనకి సెల్లింగ్ ప్రైసెస్ అమ్మ. సో సెల్లింగ్ ప్రైస్ మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 620 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, in a company XYZ, the respective ratio between the total number of undergraduate employees and number of graduate employees is 13:23. The company has only 2 branches, one in Mumbai, other one is Delhi. If the total number of undergraduate employees in Mumbai branch is 351, which is 30% of the total undergraduate employees in the company, what is the total number of graduate employees? 30% value 351, then 100% value 1170. 30% value 351, 100% value 1170. వీళ్ళెవరు? అండర్ గ్రాడ్యుయేట్స్. మనకి అండర్ గ్రాడ్యుయేట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారమ్మా? 13 పార్ట్స్ ఉన్నారు. సో 13 పార్ట్స్ వాల్యూ 1170, దెన్ 1 పార్ట్ వాల్యూ 90. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అంటే కనుక 23 పార్ట్స్ ఉన్నారండి. 23 into 90, 2070 ఈజ్ యువర్ ఆన్సర్. 2070 సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుందమ్మా. ప్రేమ్ అండ్ శ్యామ్ decided to go on a trip to point Y on a particular day from point X. Prem leaves for point Y at 11 AM at a speed of 72 kilometers per hour. Shyam leaves for point Y at 11:30 same day as Prem left. At what speed should Shyam travel to catch up with Prem in 4 hours? To catch up with Prem in 4 hours. శ్యాము ప్రేమ్ని 4 hours లో క్యాచ్ చేయాలి అంటే ప్రేమ్ అనే అతను 1/2 hour ముందే బయలుదేరాలి కదా. అంటే ప్రేము 4.5 hours లో ఎంత కవర్ చేస్తాడో శ్యాము అదే డిస్టెన్స్ ని 4 hours లో కవర్ చేయాలి. ప్రేమ్ స్పీడ్ ఎంత అంటే 72 kilometers per hour ఉంది. 4.5 hours లో 9/2 into 72. ఇదే డిస్టెన్స్ ని ప్రేము 4 hours లో కవర్ చేయాలి అంటే ఎంత స్పీడ్ ఉండాలి? 418 times 2 9 times 81 kilometers per hour is your answer. లేదు,
అతనికి 4.5 hours ఫస్ట్ పర్సన్కి పడితే సెకండ్ పర్సన్ 4 hours పడుతుంది. సో 2 4s 9/2 is to 4, 9 is to 8, 9 is to 8. దట్ ఈజ్ టైం రేషియో. టైం రేషియో 9 is to 8 అయినప్పుడు స్పీడ్ రేషియో మనకి 8 is to 9 అవ్వాలి కదా అండి. ఫస్ట్ పర్సన్కి 8 parts వాల్యూ 72 km/h. 8 parts వాల్యూ 72 అనగా 1 part వాల్యూ 9, 9 parts వాల్యూ 9 9s 81 km/h. దట్స్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ quadratic equations. 43s 120, 12 10 times 120, minus 12 minus 10 minus 22, ఫైనల్ గా +12 +10 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ బిఫోర్ 3 ఉంది కాబట్టి 12/3 అంటే 4, 10/3. 44 2 times 88, 11 8s 88, minus 11 minus 8 అంటే -19 అవుతుంది. ఫైనల్ గా +11 +8, 11/2, 8/2 అంటే 4. లెస్ దాన్ ఈక్వల్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు y అమ్మ. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ నెగటివ్ కదా అండి. రెండు ఈక్వేషన్స్ లో a ఇంటూ సి నెగటివ్, a ఇంటూ సి నెగటివ్. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేయచ్చు, నో రిలేషన్. ఫిఫ్త్ ఆప్షన్. 9 2s 18, 6 3s 18, 6 + 3 9. ఇనీషియల్ గా మనం +6 +3 తీసుకున్నాం. ఫైనల్ గా -6 -3 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ బిఫోర్ 2 ఉంది కాబట్టి -6/2 అంటే -3, -3/2. 2 36 72, 9 8s 72, +9 +8 అంటే +17 వస్తుంది. ఫైనల్ గా -9 -8. వై స్క్వేర్ బిఫోర్ 2 ఉంది కాబట్టి -9/2, -8/2 అంటే -4, -4. గ్రేటర్ దాన్ x greater than y is your answer. 15 2s 60 అమ్మ. సారీ 15 2s 30 అండి. 15 2s 30, 5 6s 30, 5 + 6 11. ఇనీషియల్ గా మనం +5 +6 తీసుకున్నామండి. ఫైనల్ గా -5 -6. ఎక్స్ స్క్వేర్ బిఫోర్ 2 ఉంది కాబట్టి -5/2, -6/2 అంటే కనుక -3. 4 24s 96, 4 24s 96, 16 6s 96, 16 6s 96, +16 +6 +22. ఫైనల్ గా -16 -6. -16/4 అంటే -4, -6/4 అంటే -3/2. గ్రేటర్ దాన్ less than, no relation. Answer is no relation. Next amma. 21 3s 63, 9 7s 63, -9 -7 -16. ఫైనల్ గా +9 +7. 9/3 అంటే 3, 7/3. 365 times 195, 195. So 365 times will give us 195. 65 means 5 13s 15 13, 15 13. -15 -13 -28 అమ్మ. ఫైనల్ గా +15 +13. 15/3 అంటే 5, 13/3, 5 13/3. లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ వై మన ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ అండి, స్టడీ ద టేబుల్ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. క్వార్టర్లీ రిపోర్ట్ ఆఫ్ ఏ కార్ మోడల్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ సోల్డ్ బై కంపెనీ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. కంట్రీస్ ఆర్ A, B, C, D, E. Share in global production 25%, 30%, 10%, 20% and 15%. Percentage of cars sold out of the total production in respective countries.
Okay. Selling price of one car in lakhs. Total global production is 40,000 cars in the given quarter. 40,000 cars in the given quarter. Each quarter 40,000 cars. Okay. First, what is the respective ratio between sales of the total number of cars sold in country D and the sales of the total number of cars sold in country E in rupees? In country D, out of global production in country D, 75% were sold. 75% of 20. 75% of 20. Nothing but 15% into 5.5 lakhs. That is country D. In country E, out of the global production, within the country, 60% were sold out. 60% of 15. Nothing but 9%. Each one is 7 lakhs. 3 times, 3 5 times. 5 into 5.5 means 275 is 227, 21, 3 3s are 3 5s are 210, 210. Cancellation with 5 again here. Why? Because remove the decimal here, add 1 0 extra ఇక్కడ 5 తో క్యాన్సిల్ చేస్తానమ్మా. 5 5లు 5 5s are 5 5s are 5 4s are 20, 5 2s are 10. 55 is to 42. First option మీ answer. Next amma. If the cost price for manufacturing a car in country C is 4,50,000, what is the percentage profit earned by the company on each car sold in the same country? Country C లో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 6 lakhs ఉందమ్మా. కాస్ట్ ప్రైస్ ఏమో 4.5 lakhs అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఏమో 4.5 lakhs అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఏమో 6 lakhs ఉంది. అంటే 1.5 lakhs ప్రాఫిట్ ఉందండి అనే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4.5 lakhs. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే 1/3, 33 1/3%. 33 1/3%. What is the total number of cars which remained unsold in the given quarter in countries C and E together? Country C లో టోటల్ గ్లోబల్ ప్రొడక్షన్ లో 70% మాత్రమే సేల్ అయింది. ఆ కంట్రీలో 30% సేల్ అవ్వలేదు. 30% ఆఫ్ 10 అంటే 3%. కంట్రీ ఈలో కూడా గ్లోబల్ ప్రొడక్షన్ లో విత్ ఇన్ ద కంట్రీ 60% మాత్రమే సేల్ అయింది. 40% సేల్ అవ్వలేదు. 40% ఆఫ్ 15 అంటే 6%. అంటే ఓవరాల్ గా 9% ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్ 40,000, 3,600 కార్స్ అనేవి సోల్డ్ అవుట్ అవ్వలేదు. నెక్స్ట్, what is the difference between the total number of cars manufactured in countries A and B together and the total number of cars manufactured in countries C and D together? C and D together. A and B. 80% of 25, nothing but 20. 50% of 30 అంటే 15. 70% of 10 అంటే 7. 75% of 20 అంటే 15. ఆ 2 కంట్రీస్ కలిపి 35%. ఈ 2 కంట్రీస్ కలిపి 22%. డిఫరెన్స్ ఎంత అంటే 35 minus 22, 13%. 13% of 40,000. A and B. What is the difference between the total number of cars manufactured in countries A and B? Sorry, this is sold out. బట్ మన క్వశ్చన్ అడిగింది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్డ్ కోసం ప్రొడక్షన్ అమ్మా. ఇక్కడ నేను చేసింది ఇందాక అది సోల్డ్ అవుట్ సంబంధించింది. బట్ కేవలం మనకి మ్యానుఫ్యాక్చర్డ్ మాత్రమే కావాలి అంటే ప్రొడక్షన్ అండి. సో 25 plus 30 55. 10 plus 20 30. 55 minus 30 అంటే 25% ఆఫ్ 40,000 అమ్మా. 10,000 కార్స్ అండి. ప్రీవియస్ గా నేను చేసింది అది సెల్లింగ్ ప్రైస్ సోల్డ్ అవుట్ కార్స్ అమ్మా. బట్ అడిగింది మనకి కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే. సో ఫస్ట్ వన్. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ ఇన్ కంట్రీస్ A and B together forms what percentage of the total cars manufactured in all the countries together in that particular quarter? 25% of 80 అంటే 20. 30% of 50 అంటే 15. అంటే ఓవరాల్ గా
35% అమ్మా, 35%. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ అమ్మా ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ వీట్ ఇన్ థౌజండ్స్ టన్స్ ఎక్స్పోర్టెడ్ బై 3 కంపెనీస్ ఓవర్ ద ఇయర్స్ అండి. కంపెనీ ఏ, కంపెనీ బి, కంపెనీ సి అమ్మ 3 ఇయర్స్. ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి మిస్ అయినాయి, ఒకసారి ఆ వాల్యూస్ రాసుకుంటాను. జనరల్గా మనకి ఎగ్జామినేషన్లో అనుకోండి 0 to 100కి మధ్యలో 5 లైన్స్ ఇస్తాడు, మళ్ళీ మనకి ఆ ఈచ్ లైన్ వాల్యూ ఏంటో మనకి తెలుసుకుంటాం అక్కడ. ఇక్కడ మనకి 300కి 400 ఇక్కడ ఉంది, అది 310 తెలియదు, 320 తెలియదు. మీరు ఇక్కడ వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎగ్జామినేషన్లో మీకు డెఫినెట్గా వాడు ఇన్ బిట్వీన్ లైన్స్ కన్ఫామ్గా ఇస్తాడమ్మా. సో నేను ఇప్పుడు ఆ వాల్యూస్ని ఇక్కడ డైరెక్ట్గానే రాసేస్తానండి. వాల్యూస్ రాసుకుందామా, టేబుల్ ఆఫ్ ఫార్మాట్ రాసేసుకుంటాను ఇక్కడ నేను. కంపెనీ ఏబిసి, ఏబిసి ఇయర్స్ అనేవి 2022 నుంచి 28 వరకు ఉన్నాయమ్మా. 2022, 2023, 2024, 2025, 2026, 2027, 2028 వరకు ఉన్నాయండి కంట్రీస్ ఏబిసి. సో కంపెనీ ఏ అంటే డైమండ్ షేప్ అమ్మా. సో మనకి ఇక్కడ 340 అండి, 340. స్క్వేర్ షేప్ 500, కంపెనీ బి స్క్వేర్ షేప్ 500, కంపెనీ సి ట్రయాంగిల్ షేప్ 400. దట్ ఈస్ 2022. 2023లో డైమండ్ షేప్ 500, స్క్వేర్ షేప్ 600, స్క్వేర్ షేప్ 600, ట్రయాంగిల్ షేప్ అనేది మనకి 580 అమ్మ. ట్రయాంగిల్ షేప్ అనేది అక్కడ 580 ఉందండి. నెక్స్ట్ 2024లో డైమండ్ షేప్ ఈజీ 420 అండి, 420, స్క్వేర్ షేప్ 600, ట్రయాంగిల్ షేప్ 500. నెక్స్ట్ 25లో డైమండ్ షేప్ వచ్చేసరికి 600 కంట్రీ ఏ, స్క్వేర్ షేప్ 800, 700 25లో. 26లో డైమండ్ షేప్ 580, స్క్వేర్ షేప్ 900, ట్రయాంగిల్ షేప్ 600 2026లో. 27లోనమ్మా 25, 26 సారీ 25, 26, 27, 28. 2027లో డైమండ్ షేప్ వచ్చేసరికి మనకి 400, డైమండ్ షేప్ 400, స్క్వేర్ షేప్ 700, ట్రయాంగిల్ షేప్ 500, ట్రయాంగిల్ షేప్ 500. నెక్స్ట్ 2028 అమ్మా. 2028లో డైమండ్ షేప్ గివెన్ యాజ్ 500, డైమండ్ షేప్ 500. నెక్స్ట్ స్క్వేర్ షేప్ కంపెనీ బి అండి, స్క్వేర్ షేప్ ఈస్ గివెన్ ఎట్ 700. And next one is triangle shape. So triangle shape is given at 760. That is the given data అండి. This is the given data. యాక్చువల్గా మనకి ఎగ్జామ్లో అయితే డెఫినెట్గా వీటి మధ్యలో లైన్స్ ఇస్తాడేమో మళ్ళీ మనకి, అప్పుడు మనం ఎగ్జాక్ట్ వాల్యూ ఏంటో మనం డిటర్మైన్ చేయగలం. ఇక్కడ మనకి ఆ లైన్స్ అనేవి మిస్ అయినవి అంతే. ఇక్కడ వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ కంపెనీ సి ఫ్రమ్ 2024 to 2028? కంపెనీ సి 2024లో 500 ఉంది, 28లో 760 ఉంది. ఎంత పెరిగిందమ్మా? 260 పెరిగింది. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే కనుక డిఫరెన్స్ బై లెస్ వాల్యూ 260 by 500 into 100. 5 5s are 25, 5 2s are 10, 52% పెరిగింది. నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ total exports of company A for all the years are approximately what percentage of the exports of company B for all the years? కంపెనీ ఏ అన్ని ఇయర్స్ కి, కంపెనీ బి అన్ని ఇయర్స్ యాడ్ చేసుకోవడం, పర్సంటేజ్ కనుక్కోవాలండి. 300, 800, 1200, 1800, 2300, 2700, 3200, 3200. 80, 20, 100 plus 40, 140, 3340. అది కంపెనీ ఏ.
నెక్స్ట్ కంపెనీ బి ఆల్ ద ఇయర్స్ అమ్మ 500, 1100, 1700, 2500, 3400, 4100, 4800, 4800 into 100, 2 zeros, 2 zeros, 4 12s are 4 8s are 32, 4 8s are 32, 14 amma, 4 3s are 12, 4 5s are 12 7s are 84, 84 అప్రాక్సిమేట్ గా 70% కి దగ్గరగా ఉండాలి, 70 కి అండ్ బిలో ఉండాలండి. ఎందుకంటే 1270 times 840 కదమ్మా, సో బిలో ఉండాలి. 68% ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ అండి, percentage rise in exports from the previous year was maximum during which year for company B? Which year for company B? కంపెనీ బికి ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఎక్కడ మనకి మాక్సిమం పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నాడు. ఇక్కడ 100 పెరిగిందమ్మా, అంటే 20% పెరిగింది. ఇక్కడ నో చేంజ్. ఇక్కడ 200 పెరిగింది, అంటే అరౌండ్ 33% పెరిగింది. ఇక్కడ 100 పెరిగింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ నో చేంజ్. అంటే ఇక్కడ 2025లో మాక్సిమం పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 2025లో. నెక్స్ట్, what are the average exports of company B for all the years rounded off to the 2 digits after decimals? ఇందాకే మనం కంపెనీ బి ఆల్ ది ఇయర్స్ యాడ్ చేసుకున్నాం కదా అండి, 4800 బై మొత్తం మనకి ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నాయంటే 7 ఇయర్స్ ఉన్నాయమ్మా. 1 2 3 4 5 6 7. 7 6 42, రిమైనింగ్ 60. 7 8 56, 7 8 56, రిమైనింగ్ 40. 7 5 35, 685 పాయింట్ సంథింగ్ వస్తుందండి, 685 పాయింట్ సంథింగ్. 500, 1100, 1700, 25, 25 ప్లస్ 9 34, 34 ప్లస్ 7 41 ప్లస్ 7 4800. 1 2 3 4 5 6 7 ఇయర్స్ ఉన్నాయమ్మా బై 7. నెక్స్ట్ అండి, what is the ratio between total exports of the 3 companies in 2023 and 2026? So 2023లో 3 companies 500, 600, 1100 plus 580, 1680. 26లో 900, 600, 1500 plus 580, 2080. 0 0 క్యాన్సిల్ అవుతుందమ్మా. 442 times 452 times 21:26. అంటే కొంచెం వాల్యూస్ ఎక్కడైనా మనం మిస్టేక్ గా తీసుకొని ఉంటాం. దిస్ ఈస్ ది యాక్చువల్ అప్రోచ్ అండి. వాల్యూస్ ఎక్కడైనా మనం మిస్టేక్ గా రాసి ఉండొచ్చు. నెక్స్ట్, నెంబర్ సిరీస్ అమ్మా. 1.7 ప్లస్ మైనస్ 3.4 ప్లస్ 5.1 మైనస్ 6.8 ప్లస్ 8.5 అండి. 16.3 ఈజ్ యువర్ ఆన్సర్. 16.3 మీ ఆన్సర్ అవుతుందమ్మా. 8 into 0.5 plus 1 5, 5 into 1 plus 2 square 9, this is 1 square. 9 into 1.5 plus 3 square 22.5, 22.5 into 2 plus 4 square 61, 61 into 2.5 plus 5 square, 61 into 2.5 plus 5 square. 61 2 times 132, 61 half 30.5, 162.5 plus 25, 162 plus 25. 61 2 times, sorry, 61 2 times 122, 61 halves 30.5 plus 25, 177.5. ఫస్ట్ ఆప్షన్ మీ ఆన్సర్ అమ్మా, 177.5. సెవెన్ ఇంటూ 1 ప్లస్ 2 అండి 9, 9 ఇంటూ 2 ప్లస్ 6 అమ్మ 24, 24 into 3 plus 12 84, 84 into 4 plus 20. ఎలా అంటే 2 అంటే 1 square plus 1 అండి, 6 అంటే 2 square plus 2 అమ్మ,
12 అంటే 3 స్క్వేర్ ప్లస్ 3, తర్వాత మనకి 4 స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది అంటే 20. 84 4 టైమ్స్ 336 ప్లస్ 20 346 అండి. 336 ప్లస్ 20 356. ఫోర్త్ ఆప్షన్ మీ ఆన్సర్ అమ్మ. డిఫరెన్స్ అండి 1 5 13 59. 1 5 13 59. 1 5 డిఫరెన్స్ 4 9. 13 కి 59 కి డిఫరెన్స్ 46. 16 15 డిఫరెన్స్ 1. 13. ఓకే, డిఫరెన్స్ అమాంగ్ డిఫరెన్స్ కాకుండా ఇంకోటి చూద్దామండి. 1 5. ఓకే 23 అమ్మ డిఫరెన్స్, అక్కడ మిస్టేక్ రాసాం 23. ఇక్కడ 43 minus 1 plus 5 plus 23. 7 plus 52 59. 1 cube minus 2, 2 cube minus 3, 3 cube minus 4, 4 cube minus 5 అమ్మ డిఫరెన్స్. అంటే తర్వాత మనకి 5 cube minus 6 వస్తుందండి. సో 125 minus 6 అంటే 119. 221 ఈజ్ యువర్ ఆన్సర్ అండి. 221 అమ్మ. నెక్స్ట్ అండి 11 27 డిఫరెన్స్ 16. 27 48 డిఫరెన్స్ 21. 48 84 36. 84 145 కి 61. మళ్ళీ డిఫరెన్స్ తీసుకుంటానమ్మా. ఇక్కడ 5 15 25 తర్వాత మనకి 35 డిఫరెన్స్ వస్తుంది. 61 ప్లస్ 35 అంటే 96. 245 మైనస్ 4 241 వస్తుందమ్మా. 241 అండి. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ అమ్మ. How many marks did Pramit obtain in biology? Pramit obtained in biology. The average marks obtained by Pramit in 4 subjects are 70. But మనకి బయాలజీలో కావాలి. No. The average marks obtained by Pramit in Hindi and physics are 77. And in chemistry and biology are 63. హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బట్ నాకు కావాల్సింది ప్రమిత్ అబ్టైన్డ్ ఇన్ బయాలజీ హౌ మెనీ మార్క్స్ చెప్పాలి అక్కడ. ఓకే 4 సబ్జెక్ట్స్కి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో యావరేజ్ 70 అన్నాడు, అంటే టోటల్ 280 అమ్మ. టోటల్ 280. సెకండ్ స్టేట్మెంట్లో ఫిజిక్స్, హిందీ యావరేజ్ 77 అన్నాడు, టోటల్ 154. అంటే రిమైనింగ్ 126 అనేవి కెమిస్ట్రీ ప్లస్ బయాలజీ. ఇక్కడ వాడు కూడా అదే చెప్పాడు, కెమిస్ట్రీ బయాలజీ యావరేజ్ 63, టోటల్ 126 వస్తుంది. అంటే 1 and 2 కంబైన్ చేసినా మనకి ఆన్సర్ రావట్లేదు. నేదర్ 1 నర్ 2 అండి. వాట్ ఈస్ ద 2-digit నెంబర్? ద సమ్ ఆఫ్ ద 2 digits ఈజ్ 9. 27 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్, ఇట్స్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఆన్సర్ వస్తుందండి. జనరల్గా 2-digit నెంబర్ ప్రొఫార్మా ఏంటంటే 10x plus y, the format of any 2-digit number. Sum of the 2 digits is 9 అన్నాడు, అంటే x plus y is equal to 9 అన్నాడు. 27 is subtracted from the number 10x plus y minus 27. Digits are reversed అంటే 10y plus x అమ్మ. x and y ఇంటర్చేంజ్ అవుతాయి అక్కడ. 10x minus x, 9x minus 9y is equal to 27. x minus y is equal to 3. x plus y is equal to 9. x equal to 6, y equal to 3. Number is 63. ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ చెప్పేసామండి. ద ప్రోడక్ట్ ఆఫ్ ద 2 digits ఆఫ్ ద నెంబర్ ఈజ్ 18 అన్నాడు, అంటే అది 63 అవ్వచ్చు, 6 3s 18, 36 అవ్వచ్చు, 92 అవ్వచ్చు, 29 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సెకండ్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ చెప్పలేము, కానీ ఫస్ట్ స్టేట్మెంట్ ఎలోన్ వీ కెన్ సీ ద ఆన్సర్. వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ ద బోట్ డౌన్ స్ట్రీమ్? The respective ratio between the speed of the boat in still water and speed of the water current is 27:5. అంటే m and s అనేవి 27:5 రేషియోలో ఉన్నాయన్నాడమ్మా.
బట్ నాకు కావాల్సింది m ప్లస్ s కావాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా మనకైతే ఆన్సర్ రాదు. బోట్ కెన్ కవర్ 44 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 4 అవర్స్. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m మైనస్ s 44/4 11 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే 1 and 2 కంబైన్ చేస్తే మనకి m ప్లస్ s అని చెప్పొచ్చు. 27 మైనస్ 5 22 పార్ట్స్ వాల్యూ 11, 1 పార్ట్ వాల్యూ 0.5, దెన్ 27 ప్లస్ 5 32 పార్ట్స్ వాల్యూ అంటే 16. 1 and 2 కంబైన్ చేస్తే ఆన్సర్ వస్తుందండి. వాట్ ఈస్ ది వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ డ్రమ్? వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా ఏంటమ్మా? πr²h. మనకి రేడియస్ తెలిసి హైట్ తెలిస్తే ఆన్సర్ వస్తుంది ఆటోమేటిక్గా. సమ్ ఆఫ్ ది హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ద సిలిండ్రికల్ డ్రమ్ ఈస్ 18 meters. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 484. 2πrh is equal to 484. 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్లు ఉన్నాయి. అంటే డెఫినెట్గా మనం రేడియస్ కనుక్కోవచ్చు, హైట్ కనుక్కోవచ్చు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎలోన్ మనకి ఆన్సర్ వస్తుంది. Diameter of the cylindrical drum is 3 meters more than its height. 2r is equal to h plus 3. And curved surface area 484. ఇక్కడ కూడా మనకి ఆన్సర్ వస్తుంది either 1 or 2 అండి. either 1 or 2. నెక్స్ట్ అమ్మ, Gopal invested same amount of money in schemes A and B for 2 years. Both the schemes offer same rate of interest. The only difference is scheme A offers a simple interest, scheme B offers a compound interest. What is the rate of interest? ఏం లేదంటే ఏ కామా బిలో ఒకే ప్రిన్సిపల్ అంటే ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒకే టైం పీరియడ్. మనకు కావాల్సింది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోవాలి. ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై గోపాల్ ఫ్రమ్ స్కీమ్ బి ఈస్ 61.44 మోర్ దాన్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఫ్రమ్ స్కీమ్ ఏ. బట్ ప్రిన్సిపల్ ఏంటో తెలియదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, కేవలం డిఫరెన్స్ తెలిస్తే దాని ద్వారా మనం ఏం చేయలేము ఇక్కడ. An amount double itself in scheme A in 25 years. అంటే మనం సెకండ్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ చెప్పొచ్చమ్మా. ప్రిన్సిపల్ 100 రూపీస్ అనుకుంటే డబల్ అంటే 200 అవుతుంది. అంటే 100% పెరిగింది 25 yearsకి. పర్ ఇయర్ ఎంత అంటే 4%. అంటే సెకండ్ స్టేట్మెంట్ ఎలోన్ వీ కెన్ సే ద ఆన్సర్. నెక్స్ట్, క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 కంపారిజన్స్ అమ్మా. 3 numbers are such that second number is as much lesser than the third as the first number is lesser than the second. If the product of the two smaller numbers are 85 and the product of the two larger numbers is 115, find the middle number. Two smaller A, B, C 3 numbers అనుకుంటే ఫస్ట్ 2 numbers, నెక్స్ట్ 2 numbers product. 85/115 అన్నాడు. BB క్యాన్సిల్ అవుతుందమ్మా. దీని నుంచి మనకి A/C is equal to 517s 523s. సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్కి థర్డ్ నెంబర్కి మిడిల్లో ఉండాలి. A17 C23 తీసుకుంటే మిడిల్లో 20 ఉంది కదా అండి, B వాల్యూ 20 అవుతుంది. అప్పుడు 17 × 20 చేస్తే మనకి 340 రావాలి, కానీ ఇక్కడ 85 ఉంది. అంటే మనకి ఇక్కడ ఇంకా దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 8.5 times 2 11.5 times. A 8.5, మిడిల్లో 10 ఉంటుంది, B 11.5. 8.5 × 10 ఎంత అంటే 85. 10 × 11.5 ఎంత అంటే 115. కండిషన్ వెరిఫై అయింది ఇక్కడ. ఫైండ్ ద మిడిల్ నెంబర్ అంటే మిడిల్ నెంబర్ ఈస్ 10. అదే మన ఆన్సర్ అవుతుందమ్మా. మిడిల్ నెంబర్ ఈస్ 10. నెక్స్ట్, ఏ బాయ్ స్టార్ట్స్ యాడింగ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 1. After some time, he reaches a total of 1000. When he realized that he was made the mistake of double counting of one number, find the number that was double counted. ఏం లేదమ్మా, న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సమ్ 1000 వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యాడంట. ఏం రిలీజ్ అయ్యాడంటే ఒక నెంబర్ని రెండోసారి కూడా కౌంట్ చేశానని రిలీజ్ అయ్యాడు. ఆ నెంబర్ ఏంటో చెప్పమన్నాడు. సమ్ ఆఫ్ ది n న్యాచురల్ టర్మ్స్ అంటే మీకు అందరికీ తెలుసు, n × n + 1/2. 1000 సమ్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో కొన్ని నెంబర్స్ 40 నెంబర్లు అనుకుంటే 40 × 41/2 220 టైమ్స్ అంటే 820నే వస్తుంది. 40 నెంబర్స్ తీసుకుంటే 820నే వస్తుంది. అదే 50 నెంబర్స్ తీసుకుంటే కనుక 1000 కంటే అబోవ్ వస్తుంది. ఒక 46 నెంబర్స్ అనుకుంటే 46 + 1 47/2 223 టైమ్స్ 23 7s 161 16 1 23 4s 92 + 16
ఇది కూడా 1000 కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. 46 టర్మ్స్. 44 టర్మ్స్ అనుకుంటే ప్లస్ 45/2 222 టైమ్స్ అమ్మ 990. 44 టర్ములు తీసుకుంటే వాటి సమ్ అనేది 990 రావాలి. 45 టర్ములు తీసుకున్నాం అనుకోండి, దాని సమ్ అనేది మనకి 223 టైమ్స్ 105 1025 వస్తుంది. కానీ సమ్ అనేది 1000 వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యాడంట. అంటే ఖచ్చితంగా 44 టర్మ్స్ అయిన తర్వాత రిలీజ్ అయ్యాడు. 44 టర్మ్స్కి సమ్ 990 రావాలి, కానీ 1000 వచ్చింది. ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 10 ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఆ 10 అనే ఒక నెంబర్ని రెండోసారి కూడా కౌంట్ చేయడం జరిగింది. సో డబుల్ కౌంటెడ్ అంటే ఏ నెంబర్ని వాడు కౌంట్ చేశాడు? ఇక్కడ 10 అనే నెంబర్ని రెండోసారి కూడా కౌంట్ చేయడం జరిగింది. క్వాంటిటీ 1 10, క్వాంటిటీ 2 కూడా 10 అండి. 1 = 2 అమ్మ. నెక్స్ట్, ఆఫ్టర్ స్ట్రైకింగ్ ఏ ఫ్లోర్ ఏ రబ్బర్ బాల్ రీబౌండ్స్ 5/6 of the height from which it has fallen. Find the total distance that it travels before coming to rest if it is gently dropped from a height of 210 meters. ఒక 210 మీటర్స్ హైట్ నుంచి ఒక బాల్ ని డ్రాప్ చేశారమ్మా, కిందకి వదిలారు, అది గ్రౌండ్ నుండి టచ్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ అదే 210 మీటర్స్ అక్కడ కేవలం 5/6 of the హైట్ వరకే వెళ్తుంది అనమాట. సో 5/6 of 210 అంటే 195, సారీ 6 3s of 35, 5 times 175 మీటర్స్ వరకు వెళ్తుంది. మళ్ళీ కిందకి 175 వస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ 5/6 of the హైట్ వరకే వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ కొంచెం తగ్గుతుంది, మళ్ళీ ఇలా కిందకు వస్తుంది. అలా మనకి రెస్ట్ అవుతూ గ్రౌండ్ లెవెల్కి వచ్చేంత వరకు అన్ని కేసెస్లో కలిపి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో మనకి కావాలి. ఇది ప్రొసీజర్ ద్వారా వెళ్తే ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. మనకు కొంత టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ షార్ట్ కట్ అమ్మ. ఎంత హైట్ నుంచి మనం ఆ బాల్ని డ్రాప్ చేసాము ఇంటూ a + b / a - b. అంటే ఇక్కడ a, b అనేది ఫ్రాక్షన్ అమ్మ. a/b అనేది ఫ్రాక్షన్ ఆఫ్ ది హైట్. హైట్ 210 మీటర్స్, 5/6 అన్నాడు కాబట్టి 5 + 6 11, 5 - 6 అంటే 1 0 1 1 2310 మీటర్స్ ట్రావెల్ చేస్తుందమ్మా. అది రెస్ట్ పొజిషన్కి వచ్చేసరికి టోటల్గా మనకి 2310 మీటర్స్ని ట్రావెల్ చేస్తుందండి. నెక్స్ట్, ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఈస్ 5500. మేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 11%, ఫీమేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20%. Then the population became 6330. Find the population of females in the town. మేలు ఫీమేల్ మొత్తం మనకి 5500 ఉన్నారమ్మా స్టార్టింగ్లో. అందులో నాకు ఎంతమంది మేల్సో తెలియదు, ఎంతమంది ఫీమేల్సో తెలియదండి. ఒకవేళ వారందరూ కనుక మేల్స్ అనుకుంటే మేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 11% అన్నాడమ్మా. 10% 550, 1% 55 అంటే 605 పెరిగేది. లేదు వారందరూ కనుక ఫీమేల్స్ అంటే ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు. సో 20% అంటే 1100 పెరగాలి. కానీ యాక్చువల్గా ఎంత పెరిగింది? 5500కి 6330కి ఎంత గ్యాప్ ఉందమ్మా? 830 గ్యాప్ ఉంది. యాక్చువల్గా పెరిగింది ఎంత అంటే 830 పెరిగిందండి. 1100 - 830 అంటే 270, 830 - 605 అన్నప్పుడు 225. 930 టైమ్స్ 925 టైమ్స్ 5 6 5 5 మేలు ఫీమేలు 6:5 రేషియోలో ఉన్నారండి. మనకు ఫీమేల్స్ కావాలి. 6 + 5 11 పార్ట్స్, అందులో ఫీమేల్ మనకి 5 పార్ట్స్ ఉన్నారమ్మా. 5/11 × 5500 2500 ఫీమేల్స్ ఉన్నారండి. క్వాంటిటీ 1 వాల్యూ 2310, క్వాంటిటీ 2 వాల్యూ 2500 అంటే 1 < 2 మన ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ అండి, ఏ డీలర్ బైస్ డ్రై ఫ్రూట్స్ at 100 rupees, 80 rupees, 60 rupees per kilogram. He mixes them in the ratio of 4:5:6 by weight and sells it at a profit of 50%. At what price per kilogram does he sell the dry fruit? Okay. ఏ క్వాంటిటీలో మిక్స్ చేశాడంటే 4:5:6 రేషియోలో మిక్స్ చేశాడు. అంటే ఫస్ట్ది 4 కేజీలు, రెండోది 5 కేజీలు, మూడోది 6 కేజీలు. ఫస్ట్ డ్రై ఫ్రూట్ 100 రూపాయలు అన్నాడు. సో 4 కేజీలు 400 రూపీస్. సెకండ్ వన్ 80 రూపాయలు అన్నాడు, 5 కేజీలు, అది కూడా 400.
థర్డ్ వన్ 60 రూపాయలు అన్నాడు, 6 హార్లు 360 రూపాయలు. అంటే మొత్తం మనకి 15 కేజీలండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 కేజీ ఎంత అంటే 1160 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 కేజీ, ఎందుకంటే దాన్ని 50% లాభానికి అమ్ముకోవాలి కదమ్మా. 1160 రూపాయలలో 50% లాభం అంటే 580 రూపాయలు. అంటే మొత్తం దానిని మనకి 1740 రూపాయలకు అమ్ముకోవాలి 15 కేజీని. అప్పుడు పర్ కేజీ ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 కేజీ ఎంత అంటే 15 1 15 24, 15 1 15 90, 15 6 90, 116 రూపాయలకు అమ్మాలి. 116 రూపాయలకు అమ్మాలండి. అది క్వాంటిటీ 1. క్వాంటిటీ 2 అమ్మ, ద ఎంట్రన్స్ టికెట్ ఎట్ ద మినర్వా థియేటర్ ఇన్ ముంబై ఈజ్ worth 250 rupees. When the price of the ticket was lowered, the sale of the tickets increased by 50%, while the collection recorded a decrease of 17.5%. Find the deduction in the ticket price. Find the deduction in the ticket price. Okay. ఫస్ట్ ఒకవేళ 100 టికెట్లు ఉన్నాయనుకోండి, స్టార్టింగ్లో 100 టికెట్లు అమ్మేవాడు అనుకోండి, టికెట్స్ 100 టికెట్స్ అమ్మేవాడు. ఈచ్ టికెట్ ప్రైస్ ఎంత అంటే 250 రూపాయలు అన్నాడు. అంటే అతనికి ఎంత అమౌంట్ వస్తుందమ్మా? 25,000 అమౌంట్ వస్తుంది. 100 టికెట్లు అమ్ముతున్నాడు, ఒక్కొక్క టికెట్ 250 రూపాయలు, 25,000 అమౌంట్ రావాలి. వెన్ ద ప్రైస్ ఆఫ్ ద టికెట్ వాజ్ లోయర్డ్, తగ్గించాడంట. ఎంత తగ్గించాడో తెలియదు మనకి. యాక్చువల్గా 250 ఉంది, ఎంత తగ్గించాడో తెలియదు. ద సేల్ ఆఫ్ ద టికెట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 50%. యాక్చువల్గా ఇక్కడ 100 టికెట్లు ఉన్నాయి, 50% పెరిగిందంటే 150 టికెట్లు అమ్ముతున్నాడు. వైల్ ద కలెక్షన్ రికార్డెడ్ ఏ డిక్రీజ్ ఆఫ్ 17.5%. స్టార్టింగ్లో కలెక్షన్ ఎంత వచ్చేది? 25,000 వచ్చేది. ఈ 25,000లో 17.5% తగ్గాలంట. 17.5% తగ్గింది అన్నాడు ఇక్కడ. 20% ఎంత అంటే కనుక 20% వాల్యూ 5,000, 2.5%. సో 2.5% అన్నప్పుడు సో 20% వాల్యూ 5,000, 1% వాల్యూ 250, 2% వాల్యూ 500, 0.5% వాల్యూ 125 అంటే 625 రూపీస్. 5,625 రూపాయలు తగ్గింది. కలెక్షన్ డ్రాప్ బై 17.5% అంటే 5,625 రూపాయలు తగ్గింది. అంటే మనకి 19,375 రూపాయలే కలెక్షన్ వచ్చింది. 19,375 రూపాయలు. ఎన్ని టికెట్లు అమ్మడం ద్వారా? 150 టికెట్లు అమ్మడం ద్వారా. అప్పుడు టికెట్ ప్రైస్ ఎంత అంటే 19,375 బై 150 రూపాయలు. ఓకే. 25 6 150, 25 7 175, నెక్స్ట్ 25 7 175, 25 5 6 1 6, remaining 17, 6 2 12, 55, 6 9 54, 54, remaining 10, 6. సో అప్రాక్సిమేట్గా 129 రూపీస్ తీసుకున్నా. 20,000 మైనస్ 625 అంటే 2.5%. సారీ, ఇక్కడ మనకి కలెక్షన్ అనేది 22.5% కాదమ్మా తగ్గింది, 17.5% తగ్గింది. నేను ఇందాక ఇది 22.5% తీసుకున్నాను, బట్ తగ్గింది 17.5% అమ్మా. సో 25,000లో 20% వాల్యూ ఎంత అంటే 5,000, 2.5% వాల్యూ ఎంత అంటే 625 తీసేయాలి. అంటే 17.5% ఎంత అంటే కనుక 4,325, 4,375 రూపీస్ తగ్గాలమ్మా. 4,375 రూపీస్ తగ్గింది. అంటే 21,625 రూపీస్ అమ్మ కలెక్షన్. ఇప్పుడు 21,625 రూపీస్ కలెక్షన్ 150 టికెట్లు అమ్మడం ద్వారా. 25 ఆర్లు 25 8 200, 162 అంటే 25 ఆర్లు 150. నెక్స్ట్ 125 మీన్స్ 5 times. 6 1 6, remaining 26, 6 4 24, remaining 25,
6 4 ఆర్ 24. సో 250 కాస్త అరౌండ్ 145 రూపీస్ అనుకోండి అప్రాక్సిమేట్గా. అంటే ఎంత తగ్గింది అంటే 105 రూపీస్ తగ్గింది. ఫైన్ ద డిడక్షన్ ఇన్ ద టికెట్ ప్రైస్ అంటే అప్రాక్సిమేట్గా 105 రూపాయలు తగ్గించాడు. క్వాంటిటీ 116 కదా, ఇది 105 సంథింగ్ ఉంది. సో 1 గ్రేటర్ దాన్ 2 మన ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్, ఏ జర్నీ ఆఫ్ 192 kilometers takes 2 hours less by a fast train by a slow train. If the average speed of the slow train is 16 kilometers per hour lesser than the faster train, what is the average speed of the faster train? 192 kilometers ఫాస్ట్ ట్రైన్ కవర్ చేసే టైంకి స్లో ట్రైన్ కవర్ చేసే టైంకి డిఫరెన్స్ ఎంత అంటే 2 hours అన్నాడమ్మా. 296 times. స్లో ట్రైన్ స్పీడ్ అనేది ఫాస్ట్ ట్రైన్ స్పీడ్ కంటే 16 kilometers per hour తక్కువ అన్నాడు. అంటే ఫాస్ట్ ట్రైన్ ఎక్స్ అనుకుంటే స్లో ట్రైన్ అనేది ఎక్స్ మైనస్ 16 అవుతుంది. డిఫరెన్స్ ఈజ్ 1 hour. ఆ ఎక్స్ ఏంటో కావాలి మనకి. ఆప్షన్ ద్వారా వెళ్తానమ్మా నేను. ఇక్కడ ఆప్షన్స్ మనకి ఏమీ లేవు కదా ఇక్కడ తీసుకోవడానికి. ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ ద్వారా వెళ్దాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, లేదంటే క్వాడ్రాటిక్లో కన్వర్ట్ చేసుకోవాలి, టైం పడుతుంది. డెఫినెట్గా 16 కంటే ఎక్కువ ఉండాలి. 96ని డివైడ్ చేసే విధంగా ఉండాలి. 24 తీసుకున్నాను అనుకోండి. 24 - 16, 24 - 16, 8 12 times, 24 4 times, 12 - 4 4 వస్తుందమ్మా. 24 పాసిబుల్ అవ్వదు ఎక్స్ వాల్యూ. 32 తీసుకున్నాను అనుకోండి. 32 తీసుకుంటే 32 - 16 16, 16 6 times, 32 3 times, డిఫరెన్స్ మనకి 3 వస్తుందండి. పోనీ 48 తీసుకున్నాను అనుకోండి. ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఎక్స్ వాల్యూ 48 తీసుకుంటే 48 - 16 మీన్స్ 32, 32 3 times, 48 2 times, 3 - 2 1. కండిషన్ వెరిఫై అయింది కదమ్మా. సో స్పీడ్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్ ఎంత అంటే 48 kilometers per hour అండి. స్పీడ్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్ ఈస్ 48 kilometers per hour. నెక్స్ట్, క్వాంటిటీ 2 అమ్మా. 2 swimmers started simultaneously from the beach, one to the south, other to the north. One to the south, other to the east అంట. సౌత్ ఈస్ట్ అంటే రైట్ యాంగిల్ ఫార్మాట్లో వెళ్తున్నారు. 2 hours later, the distance between them turned out to be 100 kilometers. Find the speed of the faster swimmer, knowing that the speed of one of them was 75% of the speed of the other. సో మనకి ఈ డిస్టెన్స్ మనకి 100 kilometers అన్నాడమ్మా. 75% ఆఫ్ ది అదర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతనిది 4 parts అనుకోండి, ఇతనిది 3 parts అవుతుంది. డెఫినెట్గా మనకి హైపోటెన్యూస్ 5 parts కదా అండి. వై? బికాజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3:4:5, 3:4:5. బట్ దిస్ ఈజ్ 1 hour. 2 hours అంటే 2 hoursలో 8 parts, 2 hoursలో 6 parts, 2 hoursలో 10 parts. సో 10 parts వాల్యూ 100 kilometers. Then 1 part equal to 10 kilometers. 3 parts is 30, 4 parts is 40. 4 parts is 40. Asked speed of the other means speed of the faster swimmer means 40 kilometers per hour. Quantity 1 value 48, ఇదేమో 40 వచ్చింది. 1 greater than 2 అండి. నెక్స్ట్ అమ్మ, the profit earned when an article is sold for 800 is 20 times of the loss incurred when it is sold for 275. At what price should the article is sold if it is desired to make a profit of 25%? ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ అనేది 20 times ఆఫ్ ది లాస్ అన్నాడు. 20 times ఆఫ్ ది లాస్ అన్నాడు. 800 rupees అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తుంది. అది 20 times ఆఫ్ ది లాస్ when it was sold at 275 rupees. ముందు కాస్ట్ ప్రైస్ ఏంటో కనుక్కుందామమ్మా. 800 minus కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 20 times ఆఫ్ కాస్ట్ ప్రైస్ మైనస్ 5500. ఇది వస్తుంది మనకి. 21 times ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 6300. సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 300 rupees. 25% ప్రాఫిట్ రావాలి అంటే 75 rupees ప్రాఫిట్ రావాలి.
అంటే దాన్ని మనకి సెల్లింగ్ ప్రైస్ 375 రూపీస్ అమ్మాలమ్మా. క్వాంటిటీ 1 వాల్యూ 375. క్వాంటిటీ 2 అండి. What is the difference between compound interest and simple interest for the sum of 20,000 over a 2 years period? If the compound interest is calculated at 20%, simple interest is at 23%. 1 year కి 20% అయినప్పుడు 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 44% అమ్మా. 1 year కి 23% అయినప్పుడు 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ 46%. డిఫరెన్స్ ఎంత అంటే 2% ఆఫ్ 20,000. Nothing but 400 rupees. Quantity 1 375, quantity 2 400. 1 less than 2 మన ఆన్సర్ అవుతుందమ్మా. థ్యాంక్ యూ.